మాటలు దత్తాత్రేయ శర్మ గారిని మాట్లాడమని కోరుతున్నాను. సుకవి జీవించు ప్రజల నాలుకలయందు అంటాడు జాషువా. నిజమే, ఆ మాట ఇవాళ రూఢి అయింది. వారు ఆశావాదులు. లోకంలో చాలా మంది నిరాశావాదులను, దురాశావాదులను, ధనాపహారులైనటువంటి వారిని చూస్తుంటాం. కానీ అచ్చమైన ఆశావాది అయినా నేను ఎప్పుడు కలిసినా వారిని మీరు ఆశావాదులు అనగానే మీరెప్పుడు నిరాశావాదులు కాకూడదు అనేవారు. మా ఇద్దరి సంభాషణ అట్లా కొనసాగేది. నిజమే, పద్యం ఒక కిరీటాన్ని పెట్టుకుని పద్మశ్రీ పురస్కృతమైంది ఆశావాది గారితో. వెతుక్కుంటూ వచ్చింది. వారి కృషి అంత గొప్పది, వారు చేసిన సాహిత్య సేవ అంత గొప్పది. వారికి శశాంక గారిపైన, సుధామ గారిపైన ఎంత ప్రేమ ఉందో తెలియదు. కానీ సాహితీ కుటుంబం అందరిపైన అంత ప్రేమ, మా అందరిపైన కూడా అంత ప్రేమ కురిపించిన వారు. హైదరాబాద్కు వస్తే తప్పకుండా నాకు ఫోన్ చేసేవారు. అంటే నేను ఉద్యోగ రీత్యా గురుకులాల్లో ఎక్కడెక్కడో పనిచేసినప్పటికీ కూడా మాకు 2-3 సార్లు ఆశావాది గారితో కలిసి పనిచేసే అవకాశం లభించింది. అవధాన విద్యా వికాస పరిషత్ పెట్టకముందే అభ్యుదయ కళా వికాస్ అనే పేరుతో మేము నెల అవధానాలు చేసేవాళ్ళం. మా అవధానాలన్నీ కూడా వారు గమనించారు. ప్రతి నెల అవధానం చేశారు. ఆ అవధానాలన్నీ చూసి అన్నింటినీ ఆయన ఆశీర్వదించారు. ఆ అవధానాల్లో ఒక ఉగాది రోజున ఆశావాది గారి అవధానం ఏర్పాటు చేశారు. జస్ట్ నేను ఒక ఉత్తరం రాశాను ఆయనకి, అదే మీరు వచ్చి ఉగాది రోజున, మరి పండుగ రోజున కోరుతున్నాను, మీరు అనుమతి తెలపండి, మీరు రండి అంటే అవధానంలో పాల్గొనడమే నాకు ఒక పండుగ అని వచ్చారు. వచ్చి ఆ రోజున అవధానం మహామహులంతా కూర్చున్నారు. ఆయనకు ప్రాష్టికులుగా విజయ వినాయక దేవాలయంలో అవధానం జరిగింది. ఆయనకు మేము సంతృప్తికరంగా అవధానంలో మేము ఆ ఉగాది పండుగ రోజున నిజంగా పండుగను జరుపుకున్నాం ఆయన సన్మానం చేసి. తర్వాత ఇక్కడే ఉన్నారు మా దుగ్గిరాల వాసుదేవరావు గారు. దుగ్గిరాల మూర్తి గారి, డిఏఎల్ఎన్ మూర్తి గారి పురస్కారాన్ని వారికి అందించాం. మా కమిటీలో మా ఫణీంద్ర గారు, మా కేవీఎన్ ఆచార్య గారు, మేమంతా ఉన్నాం. ఏ రకంగా చూసిన ఆశావాది గారు ఆయన నిలువెల్ల పద్యమై ప్రవహించిన మనిషి. ఆయన కేవలం మనిషి అని నేను అనుకోను, పద్యమే ఆ రూపంలో అట్లా ప్రభవించింది. పద్యమే అందామా, ఆయన గద్యం రాసిన, వచనం రాసిన అంత అందంగా ఉంటుంది. అవధానాల మీద పుస్తకం రాసి మా అవధాన విద్యా వికాస పరిషత్తు, అంతకంటే ముందు ఏర్పడిన అభ్యుదయ కళా వికాస పరిషత్ చేసిన ఆ కార్యక్రమాలన్నిటి గురించి వారు రాశారు. నిండైన సహృదయమూర్తి, అడువడున ప్రేమ నింపుకున్నటువంటి ఆత్మీయమూర్తి. అటువంటి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరేమి ఎక్కడ పత్రికలలో వారి గురించి రావడం లేదని కానీ, వారి జయంతి వర్ధంతి సభలు జరపడం లేదని కానీ నిరాశపడవలసిన అవసరం లేదు. పద్యం ఎంతకాలం బ్రతికి ఉంటే అంతకాలం ఆశావాది వారు బ్రతికే ఉంటారు. ఇది నిశ్చయం. ఎక్కడ అవధానం తలెత్తుకు నిలబడితే అక్కడ పద్మశ్రీ ఆశావాది గారు కనిపిస్తారు. ఈ అవకాశం లభించినందుకు ధన్యవాదాలు. చాలా కృతజ్ఞతలండి. పద్యం గురించి కరెక్ట్గా నిజం చెప్పారు.